దేవుడు చెప్పే మాటలు మనం అంగీకరించాలి. ఇలాంటి ప్రార్థనా మందిరంలో ఒక బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు దీపం ఆరిపోకమునిపే బలిపీఠం దగ్గర నిద్రపోతున్న సమయంలో, మందసము దగ్గర నిద్రపోతున్న సమయంలో దేవుడు సమూయేలు సమూయేలు అని స్వరమెత్తి దేవుడు పిలుస్తాడు. అప్పుడు సమూయేలుకి అర్థమగాక ఆ దైవజనుడైనటువంటి ఏలి అనేటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను పిలిచారా అని అడుగుతాడు. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, బాబు నేను నిన్ను పిలవలేదు, మళ్ళీ సైలెంట్కి వెళ్ళి నిద్రపో అని చెప్పాడు. మరలా వచ్చాడు. ఆ దేవుని మందసము దగ్గర మందిరంలో చేతులు చాపి కళ్ళు మూసుకొని మళ్ళా నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతున్నప్పుడు దేవుడు మళ్ళా పిలిచాడు, సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచాడు. పిలిస్తే మళ్ళా అర్థం కాలేదు. మా పాస్టర్ గారు నన్ను పిలిచాడేమని, యాజకుడు నన్ను పిలిచాడని మరలా, అయ్యా మీరు నన్ను పిలిచితిరా అని అడిగితే అప్పుడు ఏలి దైవజనుడు గుర్తించాడు, సమూయేలు దేవుడు పిలుస్తున్నాడు గనుక మరలా నేను సమూయేలు సమూయేలుని పిలిస్తే నేను ఆలకించుచున్నాను చెప్పు అని నువ్వు దేవునితో చెప్పు అని సమూయేలుతో ప్రవక్త అయినటువంటి పాస్టర్ గారు ఆ మాటలు చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథం చాలు. ఇప్పుడు అర్థమైందా? ఏమని చెప్పాడు సేవకుడు? యాజకుడు ఏమని చెప్పాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు ఆజ్ఞ ఇవ్వండి. ఆమేన్. దేవుడు పిలిచినప్పుడు నేను ఆలకించుచున్నాను చెప్పండి అయ్యా అని సమూయేలుతో దైవజనుడని ఏలి పాస్టర్ గారు చెప్పిన మాట అది. ఆమేన్. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఆలకించండి అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. దేవుని మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏం చెప్తున్నాడు ప్రభు ఈ రాత్రి మనతోనే ప్రభు చెప్తుంది, పక్కన వాళ్ళతో కాదు, ఇంకొకరితో కాదు. ఈ రాత్రి నీతో నాతో మనందరితో యేసయ్య ఏం చెప్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా ఆలకిస్తున్నావరా? సెల్ ఫోన్లు మనం అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా నువ్వు వింటున్నావా అని చెప్తాం మనం. పరిశుద్ధాత్మదేవుడి రాత్రి నీతో నాతో ఏమని చెప్తున్నాడు? ఎందుకు ఆలకించమంటున్నాడు? ఎందుకు అంగీకరించమంటున్నాడు అని మనం బాగా తేటగా తెలియజేస్తే అక్కడ ఏమని చెప్తున్నాడు? ఆలకించుడే యేసయ్య బూది గంతముల వరకు ఒక సమాచారాన్ని ప్రకటన చేసి ఉన్నాడు. ఈ రాత్రి చేతులు ఎత్తుతావు, ఆలకిస్తే ఏం చేస్తావు? రెండు చేతుల పైకెత్తి వేకిబించి గట్టిగా చెప్పు, యేసయ్య మనందరి కొరకు, భూలోకములు చూస్తున్న సకల జనుల కొరకు యేసయ్య ఒక ప్రకటన జారీ చేసి ఉన్నాడు. ఒక సమాచారాన్ని దేవుని యొద్దకి రాత్రి తీసుకొని వస్తున్నాడు. అది చెడ్డ సమాచారం కాదు. ఏ సమాచారం అండి అది? చెడ్డ సమాచారం కాదు. దావీదు దగ్గరికి ఒక సైనికుడు ఒక సమాచారం తీసుకొని వచ్చాడు. ఏ సమాచారం అది? వినాలి. దావీదు ఇలాగను కూర్చొని, స్తోత్రం స్తోత్రం ప్రభువా, అయ్యా యుద్ధంలో అందరూ చచ్చిపోయి నా కొడుకు చావకూడదు అయ్యా, అబ్షాలోము చావకూడదయ్యా, వాడిని బహుగా ప్రేమిస్తున్నానయ్యా, బహుగా వాడిని నేను ఆదరిస్తున్నానయ్యా అని అన్నాడు. ఒక పనివాడు పరిగెత్తుకుంటూ, ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి ఒక సమాచారం తీసుకొని వచ్చాడు. ఏమిటా సమాచారం? అబ్షాలోము చనిపోయాడు. అదే సమాచారం బాధను కలిగించే సమాచారం. ఆమేన్. గట్టిగా చెప్పాలి. పక్షులు కూడా ఒక సమాచారం తీసుకొని వెళ్తామంటే అంట, పక్షులు కూడా ఒక సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. మీకు తెలుసండి, ఇంతకు మునుపు రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసండి? పావురాలు పెంచేవాళ్ళు.
పావురం నోట్లో ఒక కాతికం రాసి ఆ దేశానికి వెళ్ళి ఆ రాజుకి అందించమంటే ఆ పక్షి ఆ కాతికాన్ని నోటితో పట్టుకొని ముక్కుతో పట్టుకొని ఆ సమాచారం తీసుకొని వెళ్ళిపోయి ఆ రాజుకి అందించి మళ్ళా క్షేమంగా తిరిగి వచ్చేది. పక్షులు కూడా కొన్ని సమాచారాలు తీసుకుని వెళ్ళినట్లుగా బైబిల్లో ఉన్నాయి. వ్యర్థమైన సమాచారముగా దేవుడి రాత్రి మనకు తెలియజేస్తుంది. బాధను కలిగించే సమాచారము కాదు, దుఃఖాన్ని పుట్టించే సమాచారము కాదు, ఇబ్బందిని పుట్టించే సమాచారము కాదు. యేసే సమాచారాన్ని మనకి భూలోకంలో ప్రతి వారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం ఉంది, పక్షులు కూడా సమాచారాన్ని ఎత్తుకొని పోవును అని ఉంది. మీరు వెతికితే దొరికిద్దా? ఆ వాక్యం మీకు తెలియదు. గట్టిగా చెప్పండి మీరు అందరూ. అయితే దేవుడు మనకు ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. అదే సమాచారము అదే సమాచారం వినండి, అదే సమాచారం మనకు మేలును కలిగించే సమాచారం. కొట్టు చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచండి. ప్రభువుకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక, దేవునికి మహిమ చెందును గాక, దేవునికి ప్రభావం కలుగును గాక, దేవుని కీర్తి సకల జనుల ఎదుట ప్రచురించబడును గాక. ఆమేన్. దేవుడు నీకు ఒక సమాచారాన్ని ఈరోజు నీకు నాకు తెలియజేయబోతున్నాడు. ఏ సమాచారము? ఇదిగో ఈ రాత్రి రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. అదే సమాచారం. మొదటి సమాచారం ఏమిటి? మొదటి దేవుడు మనకిచ్చిన సమాచారం ఏమిటి? రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. రక్షణ నీ పిల్లల యొద్దకు వచ్చి ఉన్నది. రక్షణ నీ భర్త దగ్గరకు వచ్చి ఉన్నది. రక్షణ నీ ఇంటి దగ్గరకు వచ్చి ఉన్నది. రక్షణ నీ గుమ్మాన్ని తాగుతుంది. రక్షణ నిన్ను దర్శిస్తుంది. ఆమేన్. ఎందుకు తెలుసా? రక్షింపనారుకున్నట్లుగా నా స్తమ కొరుచు కాలేదు, ఎన్నునారుకున్నట్లుగా నా చెవులు మందగిల్లలేదు. ప్రతి వారికి దేవుడి చేతులు చాపుతున్నాడు. ఎలాగా అర్థమవుతుందండి? మన సమాధి కార్యక్రమంకి వెళ్తే ఏనండి, చేతులు చాపి ఆ బాడీని సమాధులు దించి చేతులు చాపి మట్టేస్తున్నాం. ఆలోచించండి మీరు. అయితే దేవుడు మన విషయంలో ఎందుకు చేతులు చాపుతున్నాడు? మన విషయంలో దేవుడు ఎందుకు కర్మలు చాచాడు? ఎందుకు చేతులు చాపుతున్నాడంటే, విననారుకున్నట్లుగా నా స్తమ ఖర్చు కాలేదు. దినమెల్లా విననారి వల్ల వారి కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? చేతులు అదే ఉంది, యెషయా గ్రంథంలో కూడా ఉంది. దినమెల్లా విననారుకున్నట్లు ప్రజల విషయమై దేవుడు చేతులు చాపుతున్నాడు. లేదా? ఎతకండి, దొరికిద్ది. చెప్పమంటారా? చేతులు చాపి గట్టి మీరు అల్లి చెప్పండి. బోధిగంత నివాసులారా, సరే, ఈ 45 ఉంది, 23 వచనంలో కూడా ఉంది అన్నమాట. యెషయా గ్రంథం 45:23. దేవునికి స్తోత్రం చెప్దాం. మనమంతా పెద్దగా చెప్దాం. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు మనకు సమాచారం ఏం అందించబోతున్నారంటే, మీ ఇంట్లో రక్షణ జరగబోతుంది, రక్షణ కలగబోతుంది. యెహోవా యొద్ద రక్షణ దొరుకును. మీకు ఎక్కడ రక్షణ దొరకదు. అర్థమవుతుందండి? యెహోవా యొద్ద మనకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. యెహోవా యొద్ద మనకేం దొరుకుతుంది? రక్షణ భటులు రాత్రి వచ్చారు ఇక్కడికి. ఎవరండి? రక్షణ భటులు వచ్చారు. 2 వచ్చారు, రక్షణ భటులు. వాళ్ళు నన్ను చూసి, మీరండి పాస్టర్ గారు వాళ్ళు అన్నమాట, మీరు అలాగ లేరండి, మీ మీద కంప్లైంట్ ఇచ్చారండి, పక్కన కూడా కావండి, మీరు నార్మల్గానే మైక్ పెడతారని మాకు అర్థమైందండి. సైలెంట్గా వెళ్ళిపోయారు వాళ్ళు.
చూడండి, ఈ రోజున దేవుని వాక్యం సమాచారం నీకు అందిస్తున్నాడు. ఏ సమాచారం? మొట్టమొదటి సమాచారము, రక్షణ నీ యొద్ద నుంచి బయలుపరచబడుతుంది. మీ ఇంట్లో ఎంతమంది రక్షించబడలేదో ఈ రాత్రి వాళ్ళందరూ 2026లో ప్రభు రక్షించుకోబోతున్నాడు. కొట్టు చప్పట్లో. నువ్వు రక్షించబడలేదు, నువ్వు రక్షించబడతావు. నీ భర్త రక్షించబడలేదు, రక్షించబడతాడు. నీ పిల్లలు రక్షించబడలేదు, నీ పిల్లలు రక్షించబడతారు. నీ స్నేహితులు రక్షించబడలేదు, రక్షించబడతారు. ఆత్మక రక్షణ కలుగుతుంది, ఆత్మక రక్షణ కలుగుతుంది, ఆత్మక విశ్రాంతి కలుగుతుంది. ఆమేన్. రక్షణ మొదటి సమాచారం ఏమిటి? ఆమేన్. రెండోది ఏంటండి? దేవుడు మనకి ఆలకించమన్నాడు. మొదటి విషయంలో ఏమని ఆలకించమన్నాడు? రక్షణ నీ యొద్దకు వచ్చుచు ఉన్నది. రెండోది ఆయన మనకిచ్చిన సమాచారం ఏంటి? ఆలకించమని. ఏ సమాచారము? ఆయన యొద్ద మనకు బహుమానం అన్నది. దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. విశ్వసించిన వారు, ఈ రాత్రి విశ్వసించిన వారు దేవుని మహిమ పరచుదురుగాక. దేవుని యొద్ద ఇచ్చే బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అయితే దేవుడిచ్చే బహుమానమును సాతాను అపహరింపకుండా ఉండినట్లు మనం ఏం చేయాలండి? బహుమానాన్ని పొందుకోవాలి. ఏమిటి దేవుడిచ్చే బహుమానము? దేవుడిచ్చే బహుమానం ఏమిటి? 2026లో ప్రభు నీకు నాకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు నీకు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఏమిటి దేవుడిచ్చే బహుమానాలు? బైబిల్లో చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అనే వరం అనే బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. చేతులు చాప గట్టిగా. ప్రార్థన వరం అనే బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఇంట్లో సమాధానం అనే బహుమానం ప్రభు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఆశీర్వాదం అనే బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు సంతోషం అనే బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుడికి చెదరని కృప ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు బహుమానాన్ని. గర్భఫలం అనే బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. కొట్టు చప్పట్లో. దేవునికి స్తోత్రం. ఉద్యోగం అనే బహుమానం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు పెద్దగా. వివాహం అనే బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. పెద్దగా స్తోత్రం చెప్పు. విశ్వసించు. నీ ఇంటిలో శాంతి అనే బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చే బహుమానం విలువైనది. ఆ బహుమానం మీద నువ్వు దృష్టి నిలుపు. ఆమేన్. ఆరోగ్యం అనే బహుమానం ఈ రాత్రి మీకు ఇచ్చాడు. ఆమేన్. రెండోది మనకిచ్చే సమాచారం ఏమిటి? బహుమానము. బహుమానాన్ని పొందింది ఎవరండి బైబిల్లో? పౌలు నా కొరకు నీతి కిరీటము వంచి ఉన్నాడు. పౌలుకి దేవుడే బహుమానం ఇచ్చాడండి? నీతి కిరీటం అనే బహుమానాన్ని ఇచ్చాడు. ఆమేన్. నీతి కిరీటం అనే బహుమానం దేవుడు పౌలుకి ఇచ్చినట్లుగా ఈ రాత్రి ప్రభు చాలా బహుమానాలను యేసయ్య చేతిలో. నమ్ముతారా? విశ్వసిస్తారా? అబ్బా, ఆయన చేతుల నిండా బహుమానాలు పట్టుకొని ప్రభు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. మీకు తెలియదు ఆ విషయం? తప్పనిసరిగా రేపు ఆదివారం ముగింపు కల్లా మీకు ఏదో ఒక బహుమానం మీ ఇంట్లోకి రాబోతుంది. కొత్త సంవత్సరంలో దేవుడు మీకు 2026లో బహుమానం ఇవ్వబోతున్నాడు. అవని చెప్ప గట్టిగా. ఏదో ఒక రూపంలో దేవుడు మీకు బహుమానం ఇచ్చి ఉన్నాడు. నమ్మండి. నమ్ముటి నీ వాళ్ళైతే నమ్మడానికి సమస్తము సాధ్యమే. దేవుడిచ్చే బహుమానము విలువైనది. దేవుడిచ్చే బహుమానం ఏంటిదండి? విలువైనది. ఆ బహుమానం మీద మనం దృష్టి నిలపాలి. బైబిల్లో ఒక బహుమానం ఇస్తుంది. ఎవరికి? ఎవరికండి? ఎవరికి బహుమానం ఇస్తానండి? తాను పొందబో బహుమానం మీద దృష్టి నుంచి ఉన్నాడు. ఎవరు? ఫరో కుమార్తె అనిపించుడి కంటే మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక. చేతులు చాపి గట్టిగా చెప్పాలి.
అది సబ్జెక్ట్లోకి వచ్చారు. ఎన్నో అధ్యాయం వచ్చినాం? 11:24 వచ్చారన్న. చూడండి. అబ్బా ఏనండి, విశ్వాసము కంటేనా ఏముంది ఇప్పుడు చదివి? ఇప్పుడు మీరు అందరూ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళు చెప్పండి నాకు. చిన్నవాళ్ళే పెద్దవాళ్ళ? మనం అందరం పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నాయి. ఇది ఈ బ్యాచ్, అది కాదు చిన్నవాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. తక్కిన వాళ్ళు అందరూ మనం అందరం పెద్దవాళ్ళమే. దేవునికి స్తోత్రం. మోషే పెద్దవాడైనప్పుడు అసలు మోషే ఎవరి దగ్గర పెంచబడ్డాడు? ఫరో కుమార్తె కుమారుడు అంటే మోషేకి అంత విలువ వస్తుంది? మీరు చెప్పండి. నోరిదే చెప్పరేందండి? నేను కలెక్టర్ గారు అబ్బాయినంటే అందరూ గౌరవిస్తారు లేదా? చెప్పండి. నేను డిఎస్పి అబ్బాయినంటే అందరూ గౌరవిస్తారు లేదా? చెప్పండి. పాస్టర్ గారు అబ్బాయినంటే అందరూ గౌరవిస్తారు లేదండి? నేను పాస్టర్ అంటే అందరూ గౌరవిస్తారు లేదండి? చెప్పండి, గౌరవిస్తారు లేదా? గౌరవం. దేవునికి స్తోత్రం. పెద్దగాలే చెప్పాలి. ఇప్పుడు మరి మోషే ఎందుకు? వినండి, మోషే ఎందుకు? ఫరో కుమార్తె కుమారుడు. ఇప్పుడు మోషే ఫరోకి ఏమవుతాడు? మోషే నోదే చెప్పలేదండి. మనవుడు అంటే ఎంత విలువండి ఫరోకి. మోషేకి అంత ఘనత అండి. ఫరో కుమార్తె కుమారుడు ఎవరు అంటే మోషే. అంటే ఇప్పుడు ఆయన ఘనత కాదా లేదా? చెప్పండి, ఘనత కాదా? చెప్పండి. అమ్మో, ఫరో కుమార్తె కుమారుడు వస్తున్నాడు, మోషే వస్తాడు, ఎంతో ఘనముగా చూస్తారు. హల్లెలూయా. ఎంతో వెలుగు చూస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మరి ఆయన ఏమనుకున్నాడంటే, ఫరో కుమార్తె కుమారుడు అనిపించుట కంటే క్రీస్తు నింద గొప్ప. అది క్రీస్తు. వినండి, క్రీస్తు విషయమై వచ్చే నిందలో గొప్ప భాగ్యము ఎంచుకున్నాడు. ఆమె చెప్పండి. ఒక నింద వచ్చిందంటే అది గొప్ప భాగ్యముగా మారుతుంది. కొట్టు చప్పట్లు. అసలుగా మనసును పెట్టి నిందలకు భయపడకూడదు. మనం మనసులు వేసే నిందలకు మనం నేను బాగా కొన్ని సంవత్సరాల క్రితం 3 దినాల ఉపవాస ప్రార్థనలో, వినండి చెప్తాను, 3 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ అమర్తులలో సేవ చేస్తున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్. సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు దైవజనులు ప్రార్థన చేసి. అది నోకియా ఫోన్ అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. 2009లో నోకియా ఫోన్ అని ఉంటుంది ఒకటి, కీప్యాడ్ ఫోను, చిన్న ఫోన్ ఇచ్చారు. ఆ ఫోన్లో వినండి మెమొరీ కార్డు వేసుకొని దేవునికి సంబంధించిన పాటలు వింటా ఉన్నా నేను ఆ ఫోన్ పెట్టుకొని. అర్థమవుతుందా? రేపొడా నిద్ర నుంచి లేచావా? దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. వినాలి మీరు. జరిగిన సిచ్యువేషన్, ఆమె కొత్తగా చర్చికి వస్తుంది. ఆ తల్లి మందిరానికి ఎదురుగానే అమర్తుల్లో మందిరం కట్టింది. సేవ చేసినప్పుడు జరిగిన సిచ్యువేషన్ 2009లో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆ ఫోన్లో పాటలు సైకిల్, అప్పుడు సైకిల్ సేవని సైకిల్ మీద వెళ్తా వస్తాను, కొత్త సైకిల్ మీద వెళ్తా ఫోన్లో పెట్టుకుని వెళ్తుంటే ఆమె ఏం చేస్తుందండి, విశ్వాసులందరికీ వెళ్ళి పాస్టర్ గారు సినిమా పాటలు విన్నాడు అంది. వినాలంటే ఎవరు అడ్డం పెడతారండి? ఇప్పుడు మీరు చేయాలంటే ఎవరన్నా అడ్డం పెడతారండి? చెప్పండి, ఆలోచించండి అంది. నేను చాలా దుఃఖపడ్డా. ఏంది ప్రభు, నేను దేవుని పాటలు ఏంటంటే ఈమెంది ప్రభు ఇలా పుకారు చేసిందని చాలా బాధ అనిపించి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తామన్నా ముగింపులకి దేవుడు ఇక ప్రభు నువ్వు నాతో మాట్లాడినాతో దేవుడు ఖచ్చితంగా అధ్యాయం వచ్చునని చెప్పాడు నాతో. యెషయా గ్రంథంలో ఒక మాటను ప్రభు చూపించాడు. చూడండి ఏముందో చూడండి, మీకు నేను చూపిస్తాను. చేతులు చాపి గట్టిగానే చెప్పండి. మీరందరూ పెద్దగా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీరందరూ హుషారుగా చెప్తే బాగుండదు అనుకున్నా. యెషయా గ్రంథం 51వ అధ్యాయం దేవుడు నాతో చెప్పిన మాట 7వ వచనం. దేవుడు స్పష్టంగా మాట్లాడితే ఇంకెందుకు మనం భయపడాలండి? మనస్సులు పెట్టు నిందలకు భయపడద్దు. దేవుడు చెప్పిన మాట ఇది.
ఇప్పుడు నువ్వు నీ మీద అనేక నిందలేస్తాను, చేస్తాను జాబ్ విషయంలో, లేదు నువ్వు చేస్తాను చేతి పని విషయంలో, లేదు నువ్వు వెళ్తున్న మార్గాల్లో, నీ ప్రయాణాల్లో, లేదు పక్కనోళ్ళు ఓర్చుకోలేని ఎన్నో నిందలేస్తారు. వినండి, పక్కనోళ్ళే ఓర్చుకోలేరు. మనుషులు పెట్టు నిందలకు భయపడకూడదు. మనం ఎన్నో నిందలేస్తారు, నిందలేసి పక్క వెళ్ళిపోతారు, మనం దిగులు పడి ఆడవలసి వస్తుంది. మనం ఎందుకు భయపడాలండి? ఒక నింద అది గొప్ప భాగ్యముగా మార్చబడుతుంది. ఆమె చెప్ప గట్టిగా, నీ మీదకి నిందలు అవమానాలు సంభవించినప్పుడు అది గొప్ప భాగ్యముగా నీ జీవితంలో ప్రభు కార్యము చేస్తాడు. ఆమె చెప్పు, చేతులు చాపి గట్టిగా హుషారుగా చెప్పు, పెద్దగా చెప్పు. మనుషులు పెట్టు నిందలకు నువ్వు భయపడకూడదు. సాతాను ఎన్నో వేస్తాడు, అయితే మన గురి ఒక్క నింద గొప్ప భాగ్యముగా నువ్వు ఎంచుకోవాలి. రాత్రి ఆమె ఒక్క నింద వచ్చిందంటే దాని వెనక దేవుడు నీకు గొప్ప భాగ్యాన్ని ఉంచాడు. అది కనుక ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, వాళ్ళ దూషణ మాటలకు నువ్వు దిగులు పడకూడదు. పక్కన వాళ్ళు మనల్ని ఏలం చేస్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళకి ఎందుకు ఇలా అవుతుంది అని మన దూషణ మాటలు మాట్లాడతారు. అయినా మనము దిగులు పడకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు దిగులు పడకూడదు, ధైర్యముగా ఉండాలి. చేతులు చాపు గట్టిగా, చేతులు చాపు, హుషారుగా చెప్పు, రెండు చేతులు పైకెత్తి పెద్దగా చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడమ్మా నీకు గర్భం కలిగేది? ఒక అమ్మ పిల్లలు కనపోయినా నువ్వు గుండ్రాలను కనందంట ఒక ఆమె అత్త. ఏంది మీరు నాకల్లి చిత్రం చూస్తున్నారు? పిల్లలన్నా కనకపోతే ఏమి కనమందంట అత్త, గుండ్రాలన్నా కనమందంట. ఆలోచించండి, రాత్రి దేవుని వర్తమానం నీతో నాతో బోధిస్తుంది. ఆమేన్. దిగులు పడకము, నీ దిగులు ఈ రాత్రితో కాల్చివెయ్యను గాక. ఆమె చెప్ప, చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి, పెద్దగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఈ రాత్రి మనకున్న దిగులన్నిటిని ప్రభు కాల్చివెయ్యను గాక, ఇచ్చారమును కొట్టివేయబడను గాక, దిగులు కాలిపోవును గాక, నీ దిగులను దేవుడు తొలగించును గాక. దిగులు పడకూడదండి, మనం ఏమాత్రం దిగులు పడకూడదు. సాతాను ఎన్నో విధాలుగా మనల్ని భయాకాంతాలకు గురి చేసిన భయపడకూడదు. అందుకని అక్కడ వాక్యం అంది, మనుషులు పెట్టిన నిందలకు నువ్వు భయపడకుడే, ఒక నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని తాను పొందబోవు. అమార్చండి అమార్చండి ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. తాను పొందబో బహుమానం మీద దృష్టి ఉంచెను. చేతులు చాపి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. తాను పొందబో బహుమానం మీద రాత్రి మీరు దృష్టి ఉంచండి. యేసయ్య మీకు రేపటి కల్లా ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు, దాని మీద మీరు దృష్టి నిలపండి. మనుషుల మీద దృష్టి నిలపొద్దు, మీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. 2 విషయాలు, ఒకటి రక్షణ, రెండోది బహుమానం, మూడోది ఏమనుంది? జీతం అని ఉంటుంది. అక్కడ చూడండి. ఆమేన్, హల్లెలూయా. మా బ్రదర్ వచ్చినట్టున్నారు చూడండి. 5 నిమిషాలు ముగిస్తాను, చేతులు చాపు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన విచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సీయోను కుమార్తెలు మనమే. ఆమేన్ చెప్పాలి. మనమందరం సీయోను కుమార్తెలము. దేవుడిచ్చే జీతము ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. జీతము అంటే ఏమిటి? తెలుగు అర్థము కష్టపడిన దానికి వచ్చే కూలి, లాభము. ఆమేన్. ఆమేన్ చెప్పాలి గట్టిగా. దేవుడిచ్చే జీతం విలువైనది. ఇప్పుడు కొంతమంది అంటారు, మా జీతంలో చినిగిపోయిన సంచిలు వేసినట్లుగా ఉందని అంటారు, అగ్గైలో ఉందన్నమాట. ఇప్పుడు దేవుడు మనకు ఒక జీతాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమిపోతున్నాడని?
దేవుడు మనకు ఒక జీతాన్ని ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మీకు ఒక జీతాన్ని ఇవ్వబోతున్నాడు. చెరగని జీతం అది. మీరు భూమి మీద ఉన్నంత వరకు యేసయ్య జీతం మిమ్మల్ని బలపరచబోతుంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి, హుషారుగా చెప్పాలి, రెండు చేతులు చాపి హుషారుగా పెద్దగా చెప్పాలి. దేవుడిచ్చే జీతము చెరగని జీతము, చినిగిపోయే జీతము ఇప్పుడు దేవుడివ్వడు. దేవుడిచ్చే జీతం మీద మనం దృష్టి నిలపాలి. ఏమిటి ప్రభు మనకిచ్చే జీతం? బైబిల్లో చాలా ఉన్నాయి జీతాలు. పనివాడు జీతానికి, ఇప్పుడు మనం నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఎవరు పని చేశాను చెప్పండి? నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పుడు వరకు మనం అందరం దేవుని పని చేశాము. ఆమెను చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, పెద్దగా చెప్తాం హల్లెలూయా. నిన్నటి నుండి ఇప్పుడు వరకు మనం అంతా ఎవరు పని చేసాం? యేసయ్య పని చేశాం. పనివాడు అంటే మనం అంతా దేవుని పని చేశాం కాబట్టి దేవుడు మనకు ఒక్కొక్కరికి తగిన జీతం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆర్థిక సహాయమైన జీతం ప్రభు సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పగట్టిగా. కొరతలు తీరిపోయే జీతం ప్రభు ఇవ్వబోతున్నాడు. యేసయ్య చేతుల సమృద్ధిని జీతం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని సమృద్ధితో దేవుడు పోషించబోతున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. కరువు తొలగిపోవును గాక, శాపము తొలగిపోవును గాక, చినిగిపోయిన సంచి కాలిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మనం యేసయ్య పని చేసాం కాబట్టి తప్పనిసరిగా మీ అందరికి జీతం ప్రభు లెక్క గట్టిస్తున్నాడు. ఆమేన్. మీరు అంటారు, ఏందన్న పాస్టర్ డ్యూటీలు మానుకొని ఉపవాసం ఉంటే దేవుడు కనీసం ఒక 50,000 1,00,000 కూడా ఇవ్వలేదు అంటారా? 50,000 1,00,000 ఇవ్వటం పెద్ద లెక్కే ఉందండి. మరి నీ బ్రతుకు కాలం అంతా మరి ఎంత డబ్బు కావాలి? ఇప్పుడు ఈరోజు ఇస్తే 50,000 ఇస్తే తర్వాత మగించుకొని వెళ్ళిపోతారా? మాకు 1,00,000 రూపాయలు చాలండి, ఇంకా మాకు అవసరం లేదని చెప్తారా? అలాంటి జీతం కావాలా? లేకపోతే శాశ్వత కాలమైన జీతం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. స్వాస్థ్యమైన జీతాన్ని మీరు పొందబోతున్నారు. ఆమేన్. మన బ్రతుకు కాలం అంతా భూమి మీద ఉన్నంత వరకు మనకి జీతం సమృద్ధిగా యేసయ్యని సంచలు వేస్తాడు. నువ్వు ఒక అప్పులు అడగవు, అంతేకా దేవుడు నిన్ను ఆ విధంగా చేస్తాడు. అప్పు చేయవు. ఆమెన్ చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. అప్పులు చేయకూడదు. ఆమెన్. ఇంకా అన్ని తొలగిపోతాయి. ఆమెన్. దేవుడి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. ఆయన మనకు జీతం ఆయన చేతుల నుంచి మనం తీసుకోబోతున్నామని చెప్ప గట్టిగా. యేసయ్య చేతిలో జీతం ఉంది, మనకి ఇవ్వాల్సిన జీతాన్ని ఇవ్వబోతున్నాడు. మీ జీతం ఎంతకాలం చినిగిపోయిన సంచిలేసినట్లుందేమో బహుశా. చినిగిపోయిన సంచి, చినిగిపోయిన జేబు, చినిగిపోయిన మొన్న ఈ మధ్య నేను ప్యాంట్ జేబు చినిగిపోయింది, నేను చూసుకోలేదండి. ఏనండి, ఆ జేబులో కరెక్ట్గా నేను ఎంత వేసాను తెలుసా అండి? 50 రూపాయలు 40 రూపాయలు వేసినట్టున్నా చూసుకుంటే లేదు. లోపల జేబుకి కుట్టిన మిషన్ కుట్టిన ఆయన ఏం చేశాడు, దాన్ని బాగా టిచ్చింగ్ చేయలేదేమో మరి, అది ఆ దారాలన్నీ ఊడిపోయి కింద పడిపోయినాయి. అగ్గేయలేమనుంది, మీ జీతము మీరు కష్టపడి పనిచేసిన జీతం అని ఉంటుంది, అంతే కదండి? ఆమెను చెప్తాం గట్టిగా. జీతము చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉంది. చేతులు చాప గట్టిగా చెప్పము పెద్దగాను. కష్టపడి జీతం సంపాదించుకుంటే ఆ జీతం అంతా ఏమైపోయింది? చినిగిపోయిన సంచులు వేసినట్లయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. ఒక తమ్ముడు నిజంగా ఆ తమ్ముడు హైదరాబాద్ నుంచి అక్క నా దగ్గర తీసుకొచ్చింది. ఏనండి, మీకు వాస్తవాలు చెప్పాలి కాబట్టి తెలుసుకోవాలి మీరు. ఆ తమ్ముడుకి ప్రార్థన చేయమని అక్క తీసుకొచ్చింది. హైదరాబాద్లో ఉన్నాడు కరోనా టైంలో. ఆమేన్. ఏ టైంలో అండి? కరోనా టైంలో ఆ తమ్ముడు నా దగ్గర తీసుకొస్తే బాధపడుతున్నాడు. అన్న ఉద్యోగం పోయిందన్న, చాలా బాధగా ఉందన్న, దుఃఖంగా ఉందన్న, సమస్యలు ఎక్కువైపోయినాయి అన్న అన్నాడు. సరే నాకు ప్రార్థన చేద్దామని ఆ తమ్ముడు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి, నేను
నెలకు వచ్చే తమ్ముడికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ చేస్తాడు, 60,000 70,000 రూపాయలండి జాబు. అయితే వాస్తవంగా అయితే ఆ జాబు పోయి చాలా బాధపడిపోతున్నాడు తమ్ముడు. ఎంత బాధ అంటే చెప్పుకోలేని బాధ. హైదరాబాద్లో ఉన్నటువంటి మామూలు మాటలు కాదు, చాలా మెయింటైన్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకు ₹1,00,000 వచ్చిన మిగిలిన సాయంత్రం ఆ నెల మొత్తంలో మిగిలేదు మన చేతిలో 10,000 5,000 లేకపోతే 15,000, అంతకు మించి ఏమీ మిగలవు. నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. నీ జీతం ఎంత తమ్ముడు అంటే 70,000 అన్నాడు. మరి నెలకి ఎంత మిగులుతున్నాయి అన్న? 3,000 అన్నాడు. తక్కిన డబ్బులు ఏం చేస్తున్నావు అన్న? కుటుంబ ఖర్చులు, మెయింటైన్ ఖర్చు, కారు ఖర్చు, పెన్షన్, ఇలా ఖర్చు 3,000 మిగులుతున్నాయి అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. రక్షణ పొందావా? రక్షణ పొందాను కానీ మందిరానికి వెళ్ళలేదు అన్నాడు. చూసారా, ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఆ అక్క తీసుకొచ్చి ప్రార్థన చేసే నేను, ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు, కళ్ళ ముట్టి నీళ్లు కారుతున్నాయి. ఎవని బిడ్డ? చిన్నప్పుడు నేను తెలిసినోడే నాకు ఆ బిడ్డ. ఏడుస్తుంటే, ఏం తమ్ముడు ఏడుస్తున్నా? అన్న నా వయసు ఇప్పుడు ఎంతో తెలుసా అన్నాడు. ఎంత తమ్ముడు అన్న? 31 సంవత్సరం అన్నాడు. మంచి వయస్సులో ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అన్న నీకేం చెప్తానన్న పాస్టర్ అన్న, నా వయస్సు 31 సంవత్సరం, వయసుకు మించిన అప్పులు నాకు ఎక్కువగా ఉన్నాయి. 33 లక్షలు ఎప్పుడు తీర్చాలని నేను గుండెల పగిలిపోయిన ఆ తమ్ముడు చెప్తుంటే, వయస్సుకు మించిన అప్పులు, కోలుకునే స్థితి నాది కాదన్నా. నా వయసు 31 సంవత్సరం అయితే 33 లక్షలు అప్పు ఉంది, ఎలా కట్టాలి దీన్ని? జాబ్ అయ్యి బాధపడుతున్నాను, జీతం లేదు. నేను కష్టపడిన కష్టార్జితం అంతా చినిగిపోయిన చంచలేసినట్లయిపోతుంది. ₹1 మిగలటం లేదు. ఈ రాత్రి రూపాయి డబ్బులు 10 100 రూపాయలు ఇస్తే రేపు ఏదో ఒక ఖర్చు, రేపు ఏదో ఒక సమస్య, రేపు ఏదో ఒక అవసరత, ఏదో ఒక సైతాని క్రియలు మిగలటం లేదన్న. నిజమే కదండి? అవునా కాదండి? చెప్పండి, మీరు చెప్పండి, అవునా కాదా? అయితే ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని ప్రేమించి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా శనిగిపోయిన సంచులను దేవుడు మరల కొట్టబోతున్నాడు. కొట్టు చప్పట్లు, చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. మీ సంచులను యేసయ్య సంచులుగా మారుస్తున్నాడు, యేసయ్య జోలిగా మారుస్తున్నాడు. ఆమేన్. ఇక మీ సంచులను యేసయ్య ఆయన చేతులతో కొడుతున్నాడు. ఇక మీ కష్టార్జితం మీరే అనుభవిస్తారు. మీరు మీ పిల్లలు అనిపిస్తారు, డాక్టర్లు అనిపించరు, యాక్టర్లు అనిపించరు, లోకం అనిపించకుండా ప్రభు చేస్తాడు. మీ సంచిని రాత్రి దేవుడు నూతన పరచబోతున్నాడు. గనుక పనివాడు జీతానికి పాత్రుడు. దేవుడు మీకు ఇచ్చే జీతం ఈ రాత్రి మీ చేతులు నిండిపోయేటట్టు ప్రభు చేస్తాడు. ఆమేన్. కొంచెం దీవెన కాదు, అంత జీతం ప్రభు మీ అందరికీ ఇవ్వబోతున్నాడు. పట్టణంలో ఉన్న వాళ్ళకి జీతం ఇవ్వబోతున్నాడు, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జీతం ఇవ్వబోతున్నాడు, పాడి పంటలు ఉన్న వాళ్ళకి ప్రభు జీతం ఇవ్వబోతున్నాడు, ఉద్యోగస్తున్న ఉన్న వారికి ప్రభు జీతం ఇవ్వబోతున్నాడు. సమృద్ధిని ప్రభు మీకు ఇస్తాడు. ఇక మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ తరిగిపోవకంతే, వస్తూనే ఉంటాయి. నకలు చూడాలి, వస్తూనే ఉంటాయి. గొంత దోవుతుంటే జలగల ఓట్లు ఊరినట్లుగా ప్రభు మీకు 2026లో ప్రభు పత్రం రాసిస్తున్నాడు. విశ్వసించి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ పరచండి. మీ జీతం స్కేల్ పెరగబోతుంది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మీ జీతము స్కేల్ పెంచబోతున్నాడు. మీ ఆర్థిక వ్యవస్థను, కుంటుబడిన ఆర్థిక వ్యవస్థని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. లేవిడితనం ఒక ఉండదు. ఏముండదండి? లేవిడితనం అంటే ఈ రాత్రి ఉండకుండా ప్రభు సహాయం చేస్తాడు. కనుక ఏమి నువ్వు కలవరపడద్దు. ఈ రాత్రి నా దేవుడు అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. యెహోవా ఇచ్చు జీతము ప్రభు నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఆమేన్. కనుక 3 సమాచారాలు తెలియజేశారు. మొదటి సమాచారం ఏంటి? రెండో సమాచారం ఏంటి? మూడో సమాచారం ఏంటి?
జీతము ఈ 2 రోజుల ఉపవాస ప్రార్థన ఫలితముగా ప్రభు మీ అందరికి జీతాన్ని ప్రభు లెక్కగట్టి జీతాన్ని ప్రభు మీకు ఇచ్చాడు. మీ సంచుల్లో మీ హృదయాలు మోసుకొని పోవును గాక. ఆమేన్. తరగని ఐశ్వర్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక. సమృద్ధి మీకు ఇస్తున్నాడు దేవుడు. ఇంకేమి సంపదల ధని నా దేవుడు. ఆమేన్. గనుక మీ జీతం మరలా దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు. మీ జీతం సైతాన్ని గారు అపహరించాడేమో, దేవుడు వాడిని గద్దించడం, మోకరించడం, చేతుల పైకి అతన్ని కళ్ళు మండి చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల పైకి అందరూ పెద్ద మోకాల మీద లేండి, ముగించుకుందాం. మనం చేతుల పైకి ఎత్తండి. ఒక్క క్షణం 2 చేతులు చాపండి. నిలువు మోకాల మీద లేండి. దయచేసి అందరూ చేతులు చాపండి. నిలువు మోకాల మీద లేండి. ఒక్క క్షణము కళ్ళు మూసి చేతుల పైకి ఎత్తండి. దయచేసి కళ్ళు మూసి చేతులు చాపండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. చెప్పిన వాక్యం బోధించి నా మాటలు మీరు ఆలకించండి అన్నాడు దేవుడు. ఆలకించాము. చెప్పిన మాటలో దేవుడు మనందరికి బోధించాడు. ఆ బోధ విన్న మా జీవితంలో కార్యం జరిగిందని నేను చేతులు చాపి విశ్వసించి చేతుల పైకెత్తండి. దయచేసి అందరు 2 చేతుల పైకెత్తండి. కళ్ళు మూయండి, చేతులు చాపండి. దయచేసి అందరు చేతులు చాపండి. ప్రార్థన చేసుకుందాం. మీలో ఒకరు స్త్రీలలో ఎందుకు ప్రభు ప్రేరేపిస్తున్నాడు ప్రార్థించండి. స్త్రీలలో ఒకళ్ళు ప్రార్థించండి.